వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ హడావిడి అంతా ఏంటి అని అనుకుంటున్నారా? మరేం లేదండి, ఇక్కడ మేము ఉండే దగ్గర యూనిట్ లైన్లో అయితే మిల్లెట్ ఫుడ్ మేళా అని చెప్పేసి జరిగిందనమాట. అందులో నేనైతే పార్టిసిపేట్ చేశాను. నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇకపోతే మన వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఫుడ్ మేళాలో అయితే 2 రెసిపీస్ అయితే చేశాను అనమాట. ఒకటి స్వీట్ రెసిపీ, ఇంకొకటి వచ్చేసి హాట్ రెసిపీ. మిల్లెట్స్తో చేశాను, అలాగే హెల్దీగా కూడా చేశాను. ఇక్కడ ఒకటి వచ్చేసి రాగి మన్ని, అలాగే కట్లెట్ అన్నమాట. కట్లెట్ కోసం ఇక్కడ నేను ఆలు అయితే బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ నేను రెసిపీస్ అనేవి డీటెయిల్డ్గా చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుందని చెప్పేసి. ఇక్కడ మన్నీ కోసం అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ప్లేట్లోకి అయితే ఇలా తీసుకున్నాను అనమాట. డెకరేట్ చేశాను, డ్రై నట్స్తో డెకరేట్ చేసేసి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని, అంటే సమానంగా ఉండేటట్టు, ఒకటే ఈక్వల్గా ఉండేటట్టు పీసెస్ కట్ చేసి నేను ఇక్కడ అరటాకు సెట్ చేసి అందులో అయితే వేసేస్తున్నాను. చూడటానికి కూడా, అంటే డెకరేషన్ కూడా బాగుండాలి కదా, చూడటానికి కూడా బాగుండాలని చెప్పేసి నేను ఇలా అయితే చేశాను అనమాట. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అలాగే ఇక్కడ ఒక పక్క కట్లెట్స్ కూడా అవుతున్నాయి. కట్లెట్స్ కూడా అంత మొత్తం అయ్యేసరికి చాలా టైం పట్టింది. ఇంకా స్టవ్ పైన 2 పెనం పెట్టేసి ఒకేసారి చేసేసాను, ఎందుకంటే ఇంకా టైం అయిపోయిందనమాట. ఈవినింగ్ 5కి 6 కల్లా అక్కడ ఉండమన్నారు. కాకపోతే టైం అయిపోయింది, నాకు టెన్షన్ వచ్చేసింది. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా ఒక ఫుడ్ మేళాలో అలా పార్టిసిపేట్ చేయలేదు. ఇంకా 2 రెసిపీస్ అయితే అయిపోయాయి. హాట్ అయితే కంపల్సరీగా మనకి వేడివేడిగా ఉంటే బాగుంటుంది కదా, కట్లెట్స్ ఇంకా వేడిగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా అయితే ఇవి కట్లెట్స్ ఇంకా దేంతో అని చెప్పలేదు కదా, ఫాక్స్టైల్ మిల్లెట్స్తో అంటే కొర్రలతో చేశాను అనమాట. అలాగే ఇక్కడ మేము వచ్చేసాము, ఫుడ్ మేళా జరిగే దగ్గరికి అయితే వచ్చేసాము, యూనిట్ లైన్లోకి. ఇక్కడ అంతా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేబుల్ అయితే ఇలా ఇచ్చారనమాట, ఒక కౌంటర్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క కౌంటర్, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఒక్కొక్క కౌంటర్ అయితే ఇచ్చారు. నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, సైడ్కి కనిపిస్తుంది మనం చేసిన ఐటెం, అంటే అది ఎంత కాస్ట్ ఏంటి అని చెప్పేసి ఇలా ప్రింట్అవుట్ తీసుకొని స్టిక్ చేసి తీసుకొచ్చాను. అలాగే దానికోసం టిక్కీ కోసం చట్నీ కూడా హోమ్ మేడ్ చట్నీ అనమాట చేశాను. స్పైసీగా చాలా టేస్టీగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, రాగి మన్నీ రేట్ అయితే 10 రూపీస్, అలాగే కట్లెట్ అయితే 10 రూపీస్ అలా పెట్టామన్నమాట. అలాగే ఇక్కడ అంతా సెట్ చేసేసుకున్నాము. ఇంకా ఫస్ట్ ఒక 2-3 పార్టిసిపెంట్స్ వచ్చారు. మిగిలిన వాళ్ళు రావటానికైతే ఇంకా టైం ఉంది, ఇంకా రాలేదు. ఇంకా రావటానికి టైం పడుతుందని చెప్పేసి మేమైతే వచ్చాం. కానీ వింటర్ కదా, చాలా కూల్గా అనిపించింది, చలేసింది అనమాట. ఎందుకంటే ఇంకా నేను చేసిన మన్నీ కూడాను, అంటే ఆ స్వీట్ రెసిపీ అయితే ఈ కూలింగ్కి అలా కూల్ అయిపోయింది. అయితే అది స్వీట్ కాబట్టి కూల్గా ఉన్నా కూడా పర్వాలేదు. ఇంకేదో నేను హాట్ బాక్స్లో టిక్కీ వేసి తీసుకొచ్చాను కాబట్టి సరిపోయింది, లేదనంటే నాకు ఇంకా ప్రాబ్లం అయిపోయి ఉండేది. ఇంకా మిగిలిన పార్టిసిపెంట్స్ అన్నమాట ఈ రెసిపీస్ అన్ని చెప్పి, ఇక్కడ మిల్లెట్స్తో చేసినవని చెప్పాను కదా, మిల్లెట్ లడ్డు, మిల్లెట్ దోశ అలా అయితే తెచ్చిపెట్టారు. ఇంకా పార్టిసిపెంట్స్ కూడా ఒక్కొక్కరు అలా వస్తున్నారు. కౌంటర్స్ అయితే ఫిల్ అవుతున్నాయి. ఇంకా సార్ కోసం వెయిటింగ్ అనమాట. సార్ వస్తే ఇంకా స్టార్ట్ చేసేస్తారు. ఇక్కడ చూసారు కదా, మిల్లెట్ ఫుడ్ మేళా అని చెప్పేసి ఒక స్టేజ్ కూడా ప్రిపేర్ చేశారు. ఎందుకంటే ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ప్రైజ్ ఇస్తారనమాట. అంతా సెట్ అయిపోయింది. ఇంకా వెయిట్ చేస్తున్నాం కదా, సార్ రానే వచ్చేసారు. కమినెంట్ సార్ అయితే వచ్చేసారు. వచ్చిన తర్వాత కొంచెం చిన్నగా స్పీచ్ అవి ఉంటాయి కదా, ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఆ స్పీచ్ అన్నీ అయిన తర్వాత ఇంకా ఫైనల్గా స్టార్ట్ చేశారనమాట. సెల్లింగ్ అయితే మేము సేల్స్ అయితే స్టార్ట్ చేసాము. मिलेट्स मेला है जिसमें हम लोग प्रमोट करते हैं कि हर घर में मिलेट्स बनना चाहिए, क्योंकि आने वाला समय में ये बहुत हेल्दी है. हम लोग को हर डाइट प्लान में यूज कर. ఇంకా సార్ స్పీచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే మిల్లెట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఎంత హెల్దీ, ఎంతవరకు మనం ఎంత ఎక్కువగా యూజ్ చేసుకోవాలి, మిగిలిన వాటికంటే అవి ఎంత మంచిది అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే అయ్యిందనమాట సేల్స్. ఇంకా వచ్చారు, సారే ఫస్ట్ స్టార్ట్ చేయాలి కదా. నాదైతే సెకండ్ కౌంటర్. लेकिन भाग लेने वाले काम है, कोई बात नहीं. केक लग रहा है पूरा, देखना चाहिए बेस्ट क्या क्या बनना, आप लोग कर लेना. बोर्ड बनाया है कुछ नहीं सर, आप ही मिठाई है, रागी जो सब जगह स्पून रखवा दो ना, मिक्सर लगवाना चाहिए. स्पून का तो में पानी आ रहा है, ये और वो खाना स्पून की तरह और एक आलू मिक्स है इसमें.
ज्यादा नहीं लेंगे आप, इसको दीजिए। लड्डू डोसा हार्ड रहता है जेली जैसा। अलग अलग प्रकार के अलग अलग वैरायटीज हैं यहाँ। अच्छा देखने में टेस्टी लग रहा है। ये बहुत स्टोर है इसमें, रेट भी लगा हुआ है। जवार का रोटी रेट मिनिमम रखा गया। आप जाइएगा होटल में तो 10 रुपए का रोटी मिलता है, यहाँ 5 रुपए का जो है जवार का रोटी है, रागी का रोटी 5 रुपए केवल मेकिंग चार्ज। इसलिए बस आप भाग ఇంకా నా దగ్గరికి అయితే వచ్చేసారు కదా, నాది అంటే సార్ అయితే స్టార్ట్ చేశారు, సేల్ అయిపోయింది. ఇంకా మిగిలిన అంటే వస్తారనమాట, ఇంకా చాలామంది వస్తారు కదా ఫుడ్ మేళాకి, వాళ్ళైతే వచ్చి మన ఫుడ్ అయితే టేస్ట్ చేసి ఎలా ఉంది అని చెప్పేసి చెప్తారు. దాన్ని బేస్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మనకి ప్రైజ్ అనేది రావడం అవుతుందన్నమాట. అయితే ఇక్కడ అమౌంట్ ఇచ్చి తీసుకోవచ్చు, లేదనంటే ఫోన్లో స్కానర్తో కూడా స్కాన్ చేసేసుకుంటున్నారు అమౌంట్ పే చేయడానికి. అయితే ఇది అమౌంట్ కోసం కాదు, జస్ట్ అలా ఫన్ కోసం నేను పార్టిసిపేట్ చేశాను అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే మనీ కోసం అయితే కాదు, కానీ ఒక రేట్ అనేది దానికి ఫిక్స్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం కొని తెచ్చి పెట్టుకున్నవే కాబట్టి అలా ఫిక్స్ చేయమంటారు. సార్ కూడా వచ్చి రేట్ చాలా తక్కువగా పెట్టారు, ఐటమ్ అయితే చాలా బాగుంది, మిల్లెట్స్ కాస్ట్ ఉంటాయి కదా, ఇంకా మీరు యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మంచి కాస్ట్లీ అని చెప్పేసి అలా చెప్పారనమాట. సార్ పర్వాలేదు సార్, మేము జస్ట్ ఫన్ కోసం చేసాము అని చెప్తే, లేదు నెక్స్ట్ టైం ఇంకా ఉంటుంది మంచిగా, ఇంకా అలా చేయండి, రేట్ కరెక్ట్గా పెట్టండి అని చెప్పేసి చెప్పారు. ఇంకా సేల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ మూమెంట్ అనమాట, అంటే రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారు. सबसे रिक्वेस्ट है कि आप लोग आ गए। सेकेंड प्राइज जो है 9 रुपया, वो तो मैं बोला ना, वाइफ ऑफ मधु। इसमें रिक्वेस्ट है कि वो मंच पर आकर जो है प्राइज ग्रहण करें। हुजूर साहब चलिए। थर्ड प्राइज जिसना और जयश्री जयश्री मैडम से रिक्वेस्ट है कि आप भी अपना जो है प्राइज लें। आपने जो है बहुत वैरायटी बनाया, खास करके चटनी, सलाद, मैं तो 100 रुपए रोटी। ఇంకా 3 ప్రైజెస్ అనమాట. 3 ప్రైజెస్ అయితే వచ్చేసాయి. నాకు సెకండ్ వచ్చింది. ఇక్కడ ఈవిడికైతే జస్ట్ కాంప్లిమెంటరీ లాగా ఇచ్చారనమాట, జస్ట్ పార్టిసిపేట్ చేశారు కదా ఎంకరేజ్మెంట్ కోసం అలా ఇచ్చారు. प्रोग्राम था ये, फैमिली मेंबर्स जितने हैं ये सिर्फ हम लोग मोटिवेट करने के लिए रखे हैं कि आप लोग और नेक्स्ट टाइम से ना आप लोग पार्टिसिपेट करिए। हालांकि सभी लोग बहुत टेस्टी बनाया था और आई थिंक कि क्राउड को मिला नहीं, घट गया होगा, है ना। तो नेक्स्ट टाइम थोड़ा सा हम लोग और अच्छा सा प्लान करेंगे। और प्राइस अभी मैडम ने भी बहुत ज्यादा बनाया था, इन्होंने 1 रुपया भी नहीं लिया। ताली बनना चाहिए कैसे मैडम के लिए, है ना, मोटिवेशन की बात है। पर ध्यान रखना है, अभी बहुत लोग हम देख रहे थे रेट आपका बहुत कम था, है ना। एटलीस्ट यू शुड गेन 1 रुपीज, है ना, लॉस भी नहीं करना है। आप जब भी ऐसा सेल करते हैं तो सो दैट यू कैन अर्न, आपका मेहनत भी लगता है, आपका खर्चे भी होते हैं, तो वो आप करिएगा। नेक्स्ट मैडम बता रही थी 27 को आपको फूड मेला है मैनेजमेंट के साथ, तो आप लोग अपने पे और भी हैं जो आप अच्छे आइटम बनाते हैं। हम लोग कोशिश करेंगे 4-5 काउंटर मिलेट्स का ही रहे, तो मिलेट्स भी अभी सब दिख ही गया, बहुत अच्छा सेलिंग हुआ है, तो अच्छा से इसको तैयारी करिए। ये शॉर्ट प्रोग्राम था, हम लोग कोशिश कर रहे थे जल्दी पार्टिसिपेट कराने का, और भी फैमिली मेंबर्स को आना था लेकिन आए नहीं। बहुत लोग का इधर छुट्टी पे हैं, ड्यूटी पे हैं, इसलिए नहीं आ पाए।
पर मोटिवेट होना है, करना है, खुद से करना है। ये बहुत इंपॉर्टेंट है। ये यूनिटी प्रोग्राम होती है और ऐसे प्रोग्राम में तो आप अपना सोचिए कि भाई चलो मेरा बिजनेस है, 1500 रुपए एक दिन का कमा ले, ये इंटेंशन से भी हम लोग कर सकते हैं इसे। तो ये सभी पार्टिसिपेंट के लिए जोरदार ताली दें, विनर्स के लिए। और बहुत टेस्टी बना था, सबका बहुत टेस्टी था। हमने कोशिश किया कि सब एटलीस्ट थोड़ा टेस्ट कर ले, ऐसा नहीं कि एक आदमी 10 पराठा खा गया, वो नहीं होना था। एटलीस्ट एक पराठा सब लोग को टेस्ट होना चाहिए था। एनीवे, थैंक यू। आप लोग भी ग्रुप फोटो के लिए ना यहाँ पे आप लोग आज ये लेडीज ఇంకా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గ్రూప్ ఫోటో అవి దిగారనమాట. జస్ట్ చిన్నగా ఉంటుంది కదా ప్రోగ్రామ్, అలా అయితే అయిపోయింది. అదనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎప్పుడు ఇలా పార్టిసిపేట్ చేయలేదు. పార్టిసిపేట్ చేసిన వెంటనే ఇలా ప్రైజ్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మరిన్ని హెల్తీ రెసిపీస్ అయితే మీకు వస్తాయి. థ్యాంక్ యూ.